దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశంలోంచి అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దేవుని నామంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ఆరాధన ద్వారా అద్భుతమైనటువంటి విషయాలను ప్రార్థనాపూర్వకంగా మరి వాక్య విషయమే ఆసక్తి కలిగినటువంటి మరి మీ వద్దకు మరి తీసుకుని రాబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మరి ఈ మధ్యకాలంలో ఒక ఆత్మీయ బోధకుడు యెఫ్తాను గూర్చి యెఫ్తా భక్తి జీవితంలోని యెఫ్తా కుమార్తె యొక్క బలి నిజమా లేక అబద్ధమా అనేటటువంటి ప్రశ్నతో కూడినటువంటి అంశాన్ని సంధిస్తూ బోధించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ ఈయన బోధ యొక్క సారాంశము ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా తన కుమార్తెను తాను దేవుని దగ్గర చేసుకున్నటువంటి మొక్కుబడి ప్రకారం దహన బలిగా అర్పించలేదనియు దాని స్థానంలో వేరొక బలిని అర్పించి తన కుమార్తెకు వివాహమును చేయక మరి తనను యెహోవాకు ప్రతిష్ఠితముగా అర్పించి ఉంచి ఉన్నాడని మరి ఆయన బోధించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆయన చేసినటువంటి ఈ బోధ ఎంతవరకు మరి వాక్యానుసారమైనది, ఎంతవరకు వాక్య విరుద్ధమైనటువంటి బోధో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ తెలియపరిచే ప్రయత్నంలోనే గత వారం చాలా విలువైన విషయాలు మా ఈ ఛానలు ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇలా చెప్పినటువంటి ఆ ఒక బోధకుడు తన యొక్క బోధను ఆయన ఎలా సమర్థించుకుని ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం చాలా వివరముగా మీ ముందుకు తీసుకొని రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అందులో మిగిలిపోయినటువంటి విషయాలను, మిగిలిన ఆత్మీయ విషయాలను ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధనలో వినాలని, వినుట ద్వారా పూర్తి సందేశం మీకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో 4 విషయాలు చూచాయిగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నాను. క్రైస్తవ లోకానికి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ప్రతిచర్య చేయు దేవుడు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాల్లో మీరు చేసిన దానిని బహుగా త్వరగా మీ మీదకి రప్పించు దేవుడు. ఈ విషయాన్ని మర్చిపోదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు సంఖ్యాకాండం 32:23లో మీ పాపము మిమ్మును పట్టుకొనును అని మనం చూస్తూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల్లో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని మనం చూస్తూ ఉంటాం. పిల్లల గమనించండి, ఆయన ప్రేమస్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ఆయన దహించు అగ్నేయ ఉన్నాడని ఎబ్రీలకు రాసిన పత్రిక 12:29, ఎబ్రీలకు రాసిన పత్రిక 10:31లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే క్రీస్తుని ప్రకటించువాడు, క్రీస్తుని విశ్వసించువాడు దేవుని ఎడల భయము కలిగి ఉండాలి. క్రీస్తుని ఎరుగునవాడు కూడా భయము కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక ఈ సమయంలో ఈ విషయాలు తప్పక మీ జ్ఞాపకంలో ఉంచుకోండి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మీరు మమ్మల్ని ఉంచి ఈ విధముగా నీ సన్నిధిలో నిన్ను గణపరచడానికి, నీ వాక్యాన్ని ధ్యానము చేసుకోవడానికి, నీ వాక్యము ద్వారా మా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న మీతో ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. నీవు చేసిన కార్యాలకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ చక్కని గొప్ప భాగ్యాన్ని నీ సన్నిధి ద్వారా మాకు దయచేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. దయగలిగిన దేవా, జరుగుతున్న ఈ ఆరాధన దీవించండి. ఈ ఆరాధన మీరు షూట్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటుండగా వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం.
ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలు ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో బెసలేలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేస్తూ కొన్ని నిమిషాలు ఈ ఆరాధనలో ప్రభునామాన్ని హెచ్చిస్తూ మనం ముందుకి సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సర్వశక్తిమంతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కృప వలనే క్షేమముగా ఆరోగ్యవంతులుగా సజీవులుగా మేమున్న మందును బట్టి మీకు వందనాలు. దేవా, నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకొని నీ నామాన్ని కనపరిచిన నీ బిడ్డలపై నిండారని మీ దీవెనలు దిగనేమని వేడుకొనొచ్చు. చేయబడిన స్తుతి ఆరాధన మహోన్నతుడా అయ్యా మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం, దేవుడు మనల్ని దర్శించే సమయం. దేవుని మాటలు మనకి మేలు చేస్తాయి, మనుషుల మాటలు మనకి ఎటువంటి మేలు చేయవు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని మాటలు వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుని వలన నీవు నేను పొందుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఆ సమయంలో దేవుని యొక్క మాటల కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు మరి జానుబాబుని ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం వరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఏసయ్యా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఎక్కువించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఇదే ఈ అంశపు పేరులో అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం ఇదే ఈ అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ మధ్యకాలంలో ఒక ఆత్మీయ బోధకుడు యెఫ్తాను గూర్చి చెప్పుచూ యెఫ్తాను గూర్చి మరి ప్రసంగాన్ని చేస్తూ యెఫ్తా భక్తి జీవితంలోని యెఫ్తా కుమార్తె బలి నిజమా లేక అబద్ధమా అనేటటువంటి ప్రశ్నతో కూడినటువంటి అంశాన్ని అంశ సందేశాన్ని ఆయన సంధిస్తూ బోధించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ ఈయన బోధ యొక్క సారాంశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా తన కుమార్తెను తాను దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడి ప్రకారం దహన బలిగా అర్పించలేదనియు దాని స్థానంలో వేరొక బలిని అర్పించి తన కుమార్తెను అంటే యెఫ్తా కుమార్తెకు మరి ఆ యెఫ్తా తన కుమార్తెను వివాహమును చేయక తనను యెహోవాకు ప్రతిష్ఠితముగా మరి ప్రతిష్ఠించడమే కాకుండా ఇక ఆ విధముగానే ప్రతిష్ఠించి ఆ విధంగా ఆ ప్రతిష్ఠత అర్పణగా ఆమెను అలా ఉంచి ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక ఆత్మీయ బోధకుడు బోధించడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో, ఇది ఎంతవరకు వాక్యానుసారమైన బోధో లేక వాక్య విరుద్ధమైన బోధో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలకు సంబంధించిన విషయాలను గత వారం కొంత మట్టుకు మరి ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇదే ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి తీసుకొని రాబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. చాలామంది వారి వారి యొక్క ఊహ జోడించి లేక వారి యొక్క ఊహల్లో కలిగినటువంటి ఆయా తలంపులను జోడించి మరి ఈ విధముగా యెఫ్తాను గురించి యెఫ్తా కుమార్తెను గురించి వారు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెఫ్తా తన కుమార్తెను మరి ప్రతిష్ఠించి ఉన్నారు అనేటటువంటి ఆ మాటను తీసుకొని ఆమె మందిర సేవ కొరకు మాత్రమే ప్రతిష్ఠింపబడినని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22 నుండి అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూపించడం జరిగింది. అంటే ప్రత్యక్షపు గుడారము వద్ద సేవ చేయు స్త్రీలు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22లో మనకి కనబడుతూ ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారము వద్ద సేవ చేసే స్త్రీలు ఉన్నారు గనక ఆ విధముగా యెఫ్తా తన కుమార్తెను ప్రత్యక్షపు గుడారపు ఆ సేవ దగ్గరే ఆ సేవ చేసేటటువంటి రీతిలో ఆమెను ప్రతిష్ఠించి ఉన్నాడని కొంతమంది ఇలాంటి కొన్ని వాక్యాలను తీసుకొని వారి ఊహలోంచి పుట్టిన కొన్ని విషయాలను కల్పించి చెప్పడం
జరుగుతుంది. ఇది ఎంతవరకు వాక్యానుసారమో కాదో కూడా మనం తెలుసుకుందాం. అలాగైతే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ప్రత్యక్షపు గుడారము వద్ద యెఫ్తా కుమార్తె సేవ చేసినట్లు మనకి కనబడదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరికొందరు వివాహము చేసుకొనకుండా దేవుని కొరకు ప్రతిష్ఠితమైనటువంటి మరి ఆ ఒక స్త్రీగా లేక ప్రతిష్టమైనటువంటి ఒక అర్పణగా ఆమె అలా ఉండిపోయింది అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండటం మనకి కనబడదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. క్రైస్తవ లోకానికి మరి మోషే మీద, అహరోను మీద, అదేవిధముగా యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసిన వారిగా మరి కొంతమందిని సంఖ్యాకాండములో మనం చూస్తూ ఉంటాం. అందులో ప్రధానమైన వ్యక్తిగా కోరాహును మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే కోరాహు కుమారులు కానీ, కోరాహు భార్య కానీ మోసే అహరోనుల మీద తిరుగుబాటు కానీ, యెహోవాకు విరోధంగా మరి వారు తిరుగుబాటు చేసినటువంటి దాఖలాలు మనకు కనబడవు. ఎందుకంటే వారు మరి కోరాహు భార్య భర్తతో ఏకీభవించలేదు, కోరాహు కుమారులు కోరాహుతో ఏకీభవించలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే తండ్రితో ఏకీభవించలేదు. వారు ప్రత్యేకించబడ్డారు, దేవునికి భయపడి వారు ప్రత్యేకించబడ్డారు. అయితే కోరాహు మట్టుగా మోషే అహరోనుల మీద దేవునికి విరోధంగా పనిచేయడాన్ని బట్టి భూమి తన నోరు తెరిచి మృంగివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే తదుపరి కాలంలో కోరాహు కుమారుల గురించి వ్రాయబడిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుండి 30 వరకు చదవండి ముందు. తర్వాత దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19 మీరు చదివితే కోరాహు కుమారులు దేవుని మందిర పరిచర్య దగ్గర వారు ఏ విధముగా పరిచర్య కొరకు దేవుడు వారిని ఏర్పరిచారో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా కోరాహు కుమారుల యొక్క కీర్తనలు మనకు కనబడుతుంటాయి. 42వ కీర్తన మొదలుకొని 49వ కీర్తన వరకు కోరాహు కుమారుల కీర్తనలు మనకు కనబడుతుంటాయి. ప్రియులారా, విషయాలు గమనించండి. బైబిల్ గ్రంథంలో ప్రతిదీ వివరముగా వ్రాయబడి ఉంటుంది. వ్రాయబడి లేనప్పుడు మన ఊహలోంచి ఏవో వాక్యాలు తీసుకొని జోడించి కల్పించి చెప్పడం అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన బోధని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైనటువంటి బోధ ఏమిటంటే యెఫ్తా తాను దేవునికి మొక్కుబడి చేసుకున్న ప్రకారం ప్రతిష్ఠితమైనటువంటి దహన బలిగా తన కుమార్తెను అర్పించిన విషయం సత్యం. ఈ విషయాన్ని తప్పక మనం అంగీకరించాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా మరణమును గూర్చి తదుపరి కాలంలో మనకు కనబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. యెఫ్తా కుమార్తెను గురించి మట్టుగా మనకి కనబడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఎందుకంటే యెఫ్తా ముందుగానే తన కుమార్తెను దేవునికి దహన బలిగా అర్పించాడు గనక తర్వాత మరి ఆ ఒక యెఫ్తా మరణమును గురించే మనకు బైబిల్లో కనబడుతుంటాయి. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకం ఒక సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు వారికి మొక్కుబళ్ళు చేయడం వారికి వాడుక, వారికి అలవాటు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం, లేవియకాండం 7వ అధ్యాయం 16, లేవియకాండం 22వ అధ్యాయం 17, లేవియకాండం 27వ అధ్యాయం 2వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11లో ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే కొన్నిసార్లు వారు బుద్ధి తక్కువగా ఆలోచించేవారు మరి ఆ బుద్ధి తక్కువగా ఆలోచించేవారు కావడం వల్ల వారి యొక్క మొక్కుబళ్ళు కూడా అలాగే ఉండేవి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే యెఫ్తా మొక్కుబడి తప్పకుండా ఇలాంటిదే అని మనం తప్పక తెలుసుకోవాలి. యెఫ్తా మరి ఆ ఒక హోమబలి వధించి బలిపీఠంపై లేక బలిపీఠం మీద పూర్తిగా కాల్చివేసేటటువంటి బలిగానే తన కుమార్తెను ఆయన ఆ రోజు అర్పించాడు. దీనికి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ ఆరాధన ద్వారా కొంత వివరముగా లోతుగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా ఆయన మొక్కుబడి చేసుకోనకపోయినా దేవుడు ఆయన విజయం ఇచ్చేటటువంటి దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. కానీ విజయం కొరకు ఒక తొందరపాటు మొక్కుబడిగా ఈ మొక్కుబడిని యెఫ్తా చేసుకున్నట్లు దేవుని వాక్యంలో
మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక గమనించాలి, తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు యెఫ్తా కుమార్తెను బలిగా అడగలేదు, కోరలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది దేవునికి యెఫ్తా మొక్కుబడి రూపంలో ఇచ్చినటువంటి మాట. యెఫ్తాయే మొక్కుబడి రూపంలో దేవునికి మాట ఇచ్చాడు అంతే. దేవుడు మట్టుగా యెఫ్తా కుమార్తెను బలిగా ఇమ్మని ఆయన అడగలేదు, కోరలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తాకు కూడా ఇది తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఇలా జరుగుతుందని ఆయన అనుకోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా ఇంకొకరు చేయకూడదనియో దేవుడు ఒక అగ్ని పరీక్ష యెఫ్తాకు పెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెఫ్తా వలె మొక్కుబళ్ళు చేసుకునేవారు తొందరపాటు మొక్కుబళ్ళు కానీ మరి బుద్ధి తక్కువ మొక్కుబళ్ళు కానీ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదని దేవుడు ఒక హెచ్చరికగా కూడా ఈ విషయాలను దేవుని యొక్క గ్రంథంలో వ్రాసి ఉంచినట్లు మనం చూస్తున్నాం. ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మొక్కుబడులను గూర్చి దేవుని యొక్క వాక్యం ఏమి చెప్పుచున్నదో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను అని యోనా మత్స్యము కడుపులో నుండి ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. అంటే మొక్కుబళ్ళు చేసుకున్నవారు ఆ మొక్కుబళ్ళను ఏం చేయాలి? చెల్లింపక మానకూడదని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మలాకి గ్రంథం 1:14లో దేవుడు మలాకి ద్వారా ఇశ్రాయేలుకు యూదా ప్రజలకు ఆయన తెలియపరుస్తున్నారు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మగది మంచిది ఆరోగ్యకరమైనది ఉంటుండగా దాన్ని ఉంచుకొని చెడిపోయిన దాన్ని ఒకవేళ అర్పిస్తే వాడు శాపగ్రస్తుడు అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21 నుండి 23 వరకు మనం చూస్తున్నప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును అని మనం చూస్తూ ఉంటాం. నీవు మొక్కుకొనని ఎడల నీయందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట నుండి పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలన్నీ కూడా సంఖ్యాకాండం 21:1 నుండి 3 వరకు, సమూయేలు 2వ గ్రంథం 15:7, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 17 నుండి 18, లేవియకాండం 22వ అధ్యాయం 17 నుండి 25 వరకు, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం, 21వ అధ్యాయం 23వ వచనం, అదేవిధంగా సంఖ్యాకాండం 30వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాలను మరి మీరు చదవాలి, చూడాలని ప్రభు సేవకునిగా మీకు నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ మాట యెఫ్తాకు తెలియదా? తెలుసు గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రకారం ఆయన చేసి ఉన్నాడు. ఆయన ఎవరికి మాట ఇచ్చాడంటే మనుషులకు కాదు. ఆయన మాట ఇచ్చింది రాజులకు కాదు. ఆయన ఎవరికి మాట ఇచ్చాడంటే సర్వసృష్టికర్త అయినటువంటి దేవునికి యెఫ్తా మాట ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే తన కుమార్తె కన్నా ఎవరిని గొప్పగా చూశాడు యెఫ్తా అంటే దేవుని గొప్పగా చూశాడు. దేవుని మహోన్నతునిగా చూశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి మాటిచ్చి తప్పకూడదు. ఆయనకి మాటిచ్చి తప్పక నెరవేర్చాలి. ఎందుకంటే ఆయనే నాకు ఇచ్చాడు, నేను ఆయనకి మాట ఇచ్చాను, మరి ఈ మాటను తప్పక నేను నెరవేర్చాలి. ఈ మాటను నేను తప్పిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది నీతిమంతులు చేసే పని, ఇది యథార్థమైన భక్తి చేసేవారు చేసే పని, హృదయపూర్వకమైన భక్తి చేసేవారు చేసే పని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి మాట ఇచ్చి తప్పరండి. దేవునికి మాట ఇచ్చి తప్పరు. కొంతమంది విశ్వాస సేవకులను మా జీతాలలోంచి మరి మేము పోషిస్తామని ఒక సమర్పణ చేసుకున్న తర్వాత వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని మరలా మాట తప్పిపోరండి.
ఆ మాటను వారు ఏం చేస్తూ ఉంటారంటే మేము దేవునికి మాట ఇచ్చామనే భయముతో భక్తితో ప్రియా దేవుని బిడ్డారా ఏ విశ్వాస సేవకులకు మా కష్టార్జితాల్లోంచి మేమిచ్చి వారి సేవలను బలపరిచి ప్రోత్సహించాలనే సమర్పణ చేసుకున్న కుటుంబాలు ఏమండి వారికి పంపవలసింది వారికి పంపి వారి పరిచయలో ఏమండి పాలిభాగస్తులుగా ఉండి తద్వారా కలిగే ప్రభు ఆశీర్వాదాలు వారు పొందుతూ ఆ సేవకుల ద్వారా అనేక ఆత్మల రక్షణ పొందినట్లు ఆ సేవకుడు పోషించబడినట్లు ఆ సేవకుడు ఇంకా రెట్టింపు అభిషేకముతో దేవుని పరిచర్య చేయడానికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తన ఏకైక కుమార్తెను దేవుని యొద్ద తాను చేసుకున్న మృకుబడి ప్రకారం ప్రతిష్ఠించి దహన బలిగా ఏమండి అర్పించాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది ముమ్మాటికి ఏమండి 100% సత్యం అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 15వ కీర్తన 4లో మనం చూస్తుంటాం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఏమండి దేవుని నీతిని అనుసరించేవాడు మాట తప్పడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేవుని విషయమై భయముతో కూడినటువంటి భక్తిని నేర్పు గ్రంథమై ఉన్నదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. బైబిల్ గ్రంథం దేవునిని ఖచ్చితమైన వానిగా చూపించే గ్రంథమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నేడు దినాల్లో మనం చూస్తున్నాం దేవుని మందిరానికి అనేకులు వస్తున్నారు, దేవుని బోధ ఉంటూ ఉన్నారు, కానీ ఏమండి దేవుని భయాన్ని నేర్చుకోలేనటువంటి స్థితి, దేవుని ఎడల భక్తిని నేర్చుకోలేనటువంటి స్థితి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి నేర్చుకోకుండా ఏం చేస్తారంటే విశ్వాస భ్రష్టులుగా చాలామంది మరి ఏమండి మారుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు నేడు దినాల్లో ఆయా క్రైస్తవ సంఘాల్లోని ఉన్నటువంటి సంఘ పెద్దల్లో దేవుని భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా పాస్టర్ గారు భార్య పాస్టమ్మ గారు పాస్టమ్మ గారు వారితో మాట్లాడేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క సంఘ పెద్దల్లో కొంతమంది మాటలు ఎలా ఉంటూ ఉంటాయంటే వారి యొక్క మాటల ద్వారా సేవకుణ్ణి అంటే మేము సేవకుణ్ణి పవిత్రంగా మాట్లాడితే సేవకుణ్ణి గౌరవంగా మాట్లాడితే దేవుని గౌరవించుకున్న వారమే, దేవుని యొక్క ఆ పవిత్రతను సన్మానించుకున్న వారమనే ఆలోచన కొంతమందికి కలగట్లేదండి. దైవజనురాలని చాలా తక్కువగా మాట్లాడిన వారు ఉన్నారు. దైవజనురాలతో లోకస్తులతో మాట్లాడే విధానంలో కొంతమంది సంఘ పెద్దలు మాట్లాడడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే మరి వారి యొక్క జీవితాల్లో దేవుని భయము లేదు, దేవుని భక్తి లేదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మేమే ఈ సేవకుడు కుటుంబాన్ని పోషిస్తున్నాం, మేమే ఈ సేవకులకు జీతం ఇస్తూ ఉన్నాం కనుక మేము ఏది మాట్లాడినా చెల్లిపోద్ది అనే ఆలోచనను కొంతమంది కలిగి ఉంటూ ఉన్నారు. ఇది సరైన ఆత్మీయత కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఇలాంటి వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఆయన ఏమని వ్రాసి తెలియపరుస్తున్నారంటే ఇగో ఇది వరకు మీరు చీకటి అయి ఉన్నారు, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించారో, క్రీస్తు రక్తములో కడగబడ్డారో, క్రీస్తు నందు ఉన్నారో, క్రీస్తు వాక్యమునందు ఉన్నారో, క్రీస్తుతో సహవాసము కలిగి దేవుని మందిరములో ఆయన వాక్యముతో సంబంధం కలిగి ఉన్నారు గనుక ఇక మీరు వెలుగు సంబంధులై ఉన్నారు అని ఆయన తెలియపరుస్తూ, ఒకవేళ మరి వెలుగు సంబంధులుగా ఉండవలసిన మీరు చీకటి సంబంధులుగా ఉంటూ దేవుని భయము లేని వారిగా, దేవుని భక్తి లేని వారిగా ఉంటే మీలాంటి అవిధేయులైన వారి మీదకి, మీలాంటి భయము భక్తి లేని వారి మీదకి ఇగో దేవుని యొక్క ఉగ్రత వచ్చును అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 8 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా. ఇలాంటి దేవుని భయం భక్తి లేని వారే మరి ఇలాంటి వారు ఏం చేస్తుంటారంటే యెఫ్తా లాంటి వారి ఖచ్చితమైన ఆత్మీయతను, యెఫ్తా లాంటి భక్తి జీవితం గలవారిని, యెఫ్తా లాంటి విశ్వాస సంబంధమైనటువంటి వారిని బలహీనులుగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా మరి దేవుడు తనను విశ్వసించిన వారిని ఒక ఖచ్చితమైనటువంటి ఆత్మీయత కలిగి ఉండమని ఆయన తన వాక్యము ద్వారా ఆయన బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. బైబిల్లోని దేవుడు మాట తప్పనివాడు అని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. కీర్తనలు 110వ కీర్తన 4వ చరణం, కీర్తనలు 132వ కీర్తన 12లోను, 146వ కీర్తన 6లో మనం చూస్తూ ఉంటాం. 146:6లో ఎన్నడూ మాట తప్పనివాడని
ప్రియులారా, ఈ విషయాలు గమనించాను. ఎవరు దేవునికి మాటిచ్చి తప్పిపోతారంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోలేనివారు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నవాడు మాటిచ్చి మాట తప్పోడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాను. ఎందుకంటే నీవు ఆరాధించే దేవుడు, నీవు కలిగిన దేవుడు, నువ్వు సేవించే దేవుడు ఎన్నాడు మాట తప్పనివాడు. మరి ఆయన మాట తప్పని వానిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిగి ఆయన కుమార్తెవు కుమారుడు అని పిలువబడుతున్న నీవు ఎందుకు మాట తప్పిపోతున్నావు అంటే నువ్వు సాతాను కుమార్తెగా సాతాను కుమారుడిగా నీవున్నావు. ఈ విషయాన్ని తప్పక నీవు తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, యెఫ్తా అలా లేడండి. యెఫ్తా దేవుని కుమారుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా ఈ విశ్వాస సంబంధమైన వానిగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, అంటే దేవుని ఎడల తనకున్న విశ్వాసం ఎంతటి త్యాగానికైనా యెఫ్తాని నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. అయితే ఆయన కుమారులము ఆయన కుమార్తెలము అని చెప్పుకొను ఏమండి, మరి దేవుని ప్రజలైనటువంటి వారు ఆయన వలె మాట తప్పని వారిగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డారా, అంతేగాని ఏమండి స్థిరత లేని వారిగా అస్థిరులుగా ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. చాలామంది ప్రభు సేవకులతో ఏమంటూ ఉంటారంటే, అయ్యగారు ఈ సహవాసానికే వస్తామండి, అయ్యగారు ఈ సహవాసానికే దశమభాగం ఇస్తామండి, అయ్యగారు ఈ సహవాసంలో వాక్యం చాలా బాగుందండి, ఇగో మా ఆధ్యాత్మిక జీవితాలు ఇక్కడ సందేశాల ద్వారా దేవునికి మేము ఎంతో నమ్మకంగా భయం భక్తి కలిగి జీవిస్తున్నామని చెప్తారు. మరి కొన్ని దినాలు అయిన తర్వాత ఏదో వాక్యం వాళ్ళకి గుచ్చుకున్నట్లుంటే, ఏదో వారిలో ఉన్న బలహీనతను దేవుని వాక్యం ఖండిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా అక్కడ నిలవలేక ఏమండి ఇంకొక దగ్గరికి పారిపోతూ ఉంటారండి. ఏమండి అస్థిరులు, స్థిరత లేనివారు, మాటలో స్థిరత ఉండదు, ఏమండి ఆత్మీయతలో స్థిరత ఉండదు, విశ్వాసములో స్థిరత ఉండదు. ఏమండి మేము ఎవరికి మాటిచ్చాం? దేవునికి మాటిచ్చాం. మేము ఎవరికి మాటిచ్చాం? ఏమండి దేవుడు ఏర్పరచుకున్న సేవకునికి మాటిచ్చామని భయము లేనివారు, భక్తి లేనివారు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఏమండి మరి ఈ విషయాలన్నీ ఏమండి భక్తి గలవాడైనా విశ్వాస సంబంధమైనటువంటి యెఫ్తాకు తెలియదా అంటే ఆయనకు తెలుసు, బాగా తెలుసు. ప్రియా దేవుని బిడ్డారా, గనుకనే ఆయన దేవునికి మాటిచ్చాడు గనుక ఏమండి నేను మాట ఎవరికి ఇచ్చాను? మనుషులకు కాదు, దేవునికి ఇచ్చాను గనుక ఆ మాటలో స్టాండ్ అయ్యాడు. ప్రియా దేవుని బిడ్డారా, స్టాండ్ అయ్యాడు. గనుకనే బైబిలులో ఆయన యొక్క జీవిత చరిత్ర రాయబడి ఉంది. ఏమండి బైబిలు పాత నిబంధనలో రాయబడి ఉంది ఆయన గురించి, క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు ఒక అద్భుతమైనటువంటి గుర్తింపును, ఒక అద్భుతమైనటువంటి ఏమండి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెఫ్తాకు దేవుడు కల్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యెఫ్తా లాంటి ఖచ్చితమైన ఆత్మీయత కలిగిన వారు దేవునికి కావాలి. ప్రియా దేవుని బిడ్డారా, మరొక విషయాన్ని సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. మొక్కుబడిని గూర్చి ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియా దేవుని బిడ్డారా, ప్రసంగి 5వ అధ్యాయము 4-5 వచనాల్లో నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు అని మనం చూస్తూ ఉంటాం. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుబడి మొక్కు కొనకుండుటయే మేలు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుమో, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండుటే మేలు అని మనం చూస్తుంటాం. అంతేకాదు సామెతలు 20వ అధ్యాయం 25లో మొక్కుకొనిన తరువాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవునికి మాట ఇచ్చి తప్పిపోవారు ఎటువంటి స్థితి గలవారు? అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘ క్రైస్తవులకు విశ్వాసులకు పరిశుద్ధులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మాట ఎవరిచ్చి తప్పిపోతూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిని ఎరుగని వారు మాట తప్పిపోతూ ఉంటారు. దుర్నీతి గలవారు, భక్తిహీనులు, దేవుని స్థానాన్ని సృష్టికి ఇచ్చేవారు, దేవునికి చోటి అని వారు మాట తప్పిపోతూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి వారిని అపవిత్రతకు దేవుడే అప్పగిస్తాడు గనుక ఇక వీరు దేవునికి ఇచ్చినటువంటి మాట వీరు తప్పిపోతూనే ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషలకు వీరిని అప్పగించుతాడు అని ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగా మాటిచ్చి తప్పిపోతున్న వారిని భ్రష్ట మనస్సుకు అప్పగిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగిస్తారో వారు మాటిస్తూ ఉంటారు, తప్పిపోతుంటారు, మాటిస్తూ ఉంటారు, తప్పిపోతూ ఉంటారు. మా బిడ్డ
ఇగోటండి ఫలానా ఇగో దేశానికి వెళ్తే అక్కడ ఉద్యోగం వస్తే ఇగో ఆ జీతంలోంచి మొదట ఏమండి ఆ జీతాన్ని కానుకగా మీకేస్తామని చెప్తారండి. తర్వాత మర్చిపోతారు. మరలా వారి ఆలోచనలోకి ఎవరు వస్తారో మనకు తెలియదు. కారణం ప్రియా దేవుని బిడ్డారా, దేవుని ఎరుగని ఆత్మీయ స్థితిని ఎవరైతే కలిగి ఉంటూ ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ మాట ఇచ్చి తప్పిపోయే వారిని భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగిస్తాడు, అపవిత్రతకు దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. ఏమండి గనుక వారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, ఏమండి లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, ఏమండి మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారే, ఏమండి నిండిన వారే, ఏమండి లేకపోతే నిండిన వారై, ఏమండి మాట తప్పువారిగా వారు మారిపోతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి మరి దేవుణ్ణి దేవునిగా చూడక దేవుణ్ణి వారి వల్ల చూచువారే, ఏమండి ఈ మాట తప్పువారై ఉన్నారని అపోస్తలుడైన పౌలు గారు చాలా వివరముగా రోమా సంఘానికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 32 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా దేవునితో లేక దేవుని దగ్గర చేసుకున్న ఏమండి మొక్కుబడిని చేసుకున్నట్లే ఆయన ఏం చేశాడండి, మరి ఆ ఒక ప్రతిష్ఠించి దహన బలిగా అర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆయన మాట తప్పితే పౌలు గారు చెప్పినటువంటి స్థితిలో ఆయన ఉన్నట్లే ప్రియా దేవుని బిడ్డారా. గనుక ఆయన మాట తప్పలేదు. దేవునికి నేను మాట ఇచ్చానని తన బిడ్డను దహన బలిగా అర్పించాడు. అంటే తన బిడ్డ కన్నా దేవుణ్ణి అత్యున్నతముగా గొప్పవానిగా ఆయన చూశాడు. దేవునికి ఎంత స్థానాన్ని యెఫ్తా ఇచ్చాడో చూడండి ప్రియా దేవుని బిడ్డారా. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నరబలిని అంగీకరిస్తాడా, నరబలిని కోరుతాడని. ప్రియులారా గమనించండి, యెఫ్తా కుమార్తెను దేవుడు బలిగా కోరలేదు. ఏమండి యెఫ్తా కుమార్తెను దహన బలిగా అర్పించమని దేవుడు చెప్పలేదు. కానీ ఇది యెఫ్తాలోంచి కలిగినటువంటి ఏమండి ఆయన మాట ఇచ్చాడు గనక ఆయన చేశాడు. ఇది ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మీరు అనుకోవచ్చు, దేవుడు ఆపొచ్చు కదా, దేవుడు అంత కనికరము లేనివాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆపాలనే ఒక ప్రయత్నం దేవుడు చేసిన యెఫ్తా మట్టుగా నేను దేవునికి మాట ఇచ్చాను అంటే ఎంత ఖచ్చితమైనటువంటి ఆత్మీయతలో ఆయన కట్టుబడి ఉన్నాడో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఏమండి మరణం అనేది ఏదో రోజు మనిషికి రాక మానదు. కానీ ఒక పరిశుద్ధమైనటువంటి రీతిలో తన బిడ్డను దేవునికి మాట ఇచ్చిన ప్రకారం దహన బలిగా అర్పించి ఏమండి బైబిల్ చరిత్రలో యెఫ్తా నిలిచిపోయాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఎవరు కూడా యెఫ్తా వలె బుద్ధి తక్కువ కానీ తొందరపాటు మొక్కుబళ్ళు చేసుకోకూడదని ఏమండి మరి దేవుడు ఒక హెచ్చరికగా కూడా ఈ సందర్భాలను వ్రాయించాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం కూడా మనం తెలుసుకున్న సమయంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, అంటే మూల భాషలో తొట్టిల్లిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అని ఏమండి యాకోబు భక్తుడు చెదిరిపోయిన యోధా క్రైస్తవులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విషయమై తప్పిపోతే 9 ఆజ్ఞలలో తప్పిపోయినట్టే అని యాకోబు భక్తుడు ఇక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు యెఫ్తాకి తెలియవా? ఏమండి యెఫ్తాకి తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఏమండి మరి దేవునికి ఆయన మాట ఇచ్చాడు. ఏమండి మాట విషయమై తప్పిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. నేను దేవునికి మాట ఇచ్చానని భయము కలిగిన ఆత్మీయత, భక్తి కలిగిన ఆత్మీయత, ఒక ఖచ్చితమైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, ఆయన దగ్గర నేను ఏమండి మరి రకరకాలుగా ఓసరు విల్లులాగా రంగులు మార్చే ఆత్మీయతను నేను కలిగి ఉండకూడదు అనేటటువంటి ఒక ఖచ్చితమైన ఆత్మీయత కలిగిన వానిగా యెఫ్తాని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే దేవుడు నియమించినటువంటి బలి అర్పణలు ధర్మశాస్త్రములోని భాగములే. ఇందులో దహన బలి సంపూర్ణముగా దేవునికి మాత్రమే అర్పించబడేటటువంటి బలి అయి ఉన్నది. లేవియాకాండం 1వ అధ్యాయం 1 నుండి 17 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు యెఫ్తాకు ఏమండి దేవుడు అబ్రహామును ఏమండి తన కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలిగా అర్పించమనేటువంటి విషయం యెఫ్తాకి తెలియదా? యెఫ్తాకి తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. అబ్రహామును దేవుడు పరీక్షించే సమయంలో ఇగో నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించమని దేవుడు అడుగుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ఏమండి ఇస్సాకును దహన బలిగా అర్పించమని పరీక్షించినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా
ఏమండి మరి ఆ ఒక ఇస్సాకును దహనబలిగా అర్పించే సమయంలో తన దూత ద్వారా దేవుడు ఆపివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యెఫ్తాకు తెలుసు ఈ విషయాలు. ఏమండి కానీ యెఫ్తా ఏం చేశాడంటే, నేను దేవునికి మాట ఇచ్చాను, దేవుడు నన్ను అడగలేదు, నేను దేవునికి మాట ఇచ్చాను, నేను మాట తప్పిపోకూడదు. ఏమండి నా మీద ఉన్న నమ్మకత్వం ఎట్టి పరిస్థితుల్లో దేవుని దగ్గర సన్నగిల్లకూడదు. ఎందుకంటే దేవుడు యోబు విషయమై అపవాది దగ్గర ఆయన సాక్ష్యము ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డారా, మరి నేను కూడా ఏమండి మరి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గర కలిగి ఉండాలి. నా మీద ఆయనకున్న నమ్మకత్వం ఎక్కడా తగ్గకూడదు అనేటటువంటి ఆత్మీయతను యెఫ్తా కలిగి, ఆ ఖచ్చితత్వాన్ని కలిగి ఏమండి తన కుమార్తెను దేవునికి దహన బలిగా అర్పించి ఏమండి మరి అర్పించి తద్వారా ప్రభువుని గణపరిచిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క దహన బలి దేవునికి ఇంపైన సువాసన గల బలి అర్పణ అయి ఉన్నది. ఇది దేవునికి ఇష్టమైన బలి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 6:6, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:21, పేతురు రాసిన రెండో పత్రిక 2:14-22 వరకు, అంటే 2వ అధ్యాయము 14 నుండి 22 వరకు ఉన్న వాక్యవచనాలు కూడా మీరు చదవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి అయితే దేవుడు అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును దహన బలిగా కోరలేదా అంటే దహన బలిగా ఆయన కోరాడని మనం చూస్తాం. కానీ దేవుడు అక్కడ పరీక్షించాడు. మరలా అబ్రహాముతో తన కుమారుని తీసుకుని వెళ్ళే రీతిలో ఏమండి పంపించి వేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, యోబు కుమారులు కుమార్తెలు దైవ పరీక్షలో యోబు కోల్పోలేదా అంటే ఆయన కోల్పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులార, విషయాలు గమనించండి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు మంచి యవ్వన కాలంలో సర్వమానవాళి పాపాల స్థానంలో పరిశుద్ధమైనటువంటి బలిగా తను తాను అర్పించుకొనలేదా అంటే ఆయన అర్పించుకున్నారు. శిష్యులు క్రీస్తు సువార్త నిమిత్తం హతసాక్షులు కాలేదా అంటే హతసాక్షులు అయ్యారు. ప్రియా దేవుని బిడ్డలారా, హతసాక్షుల ఆత్మలన్నీ ఏమండి బ్రతికి ఉంటుండగానే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయా శిక్షల ద్వారా ప్రాణాలు తీసిన ప్రాణాలు క్రీస్తు కొరకు ఆయన వాక్యము కొరకు అర్పించబడిన వారే కదా. ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి చాలామంది ఏమండి బ్రతికి ఉంటుండగానే క్రీస్తు సువార్తను ప్రకటించిన క్రీస్తు శిష్యులు, క్రీస్తు ప్రజలను ప్రియా దేవుని బిడ్డలారా ఎంతోమంది క్రీస్తు వ్యతిరేకులు, ఏమండి క్రీస్తు సువార్తకి వ్యతిరేకులు, ఆయన సత్యానికి వ్యతిరేకులు ఏమండి వారు బ్రతికి ఉంటుండగానే హతసాక్షులుగా చేసిన సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుని కొరకు ఈ విధంగా వీరందరూ అర్పించబడలేదా? వారందరూ ఎక్కడికి మరలా చేరుతారు? దేవుని యొద్దకే చేరుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా తన కుమార్తెను ప్రతిష్ఠించడమే కాకుండా దహన బలిగా అర్పించాడు అనేటటువంటి బోధ వాక్యానుసారమైనది. అంతేగాని యెఫ్తా తన కుమార్తెను దేవునికి దహన బలిగా అర్పించలేదు. ఆమె యొక్క స్థానంలో వేరొక బలిని అర్పించాడు. ఏమండి యెఫ్తా తన కుమార్తెను ఏమండి ప్రతిష్ఠించాడు మందిర సేవ కొరకు. ఆమెకి వివాహం చేయలేదు, ఆమె అలాగేనే ఉండిపోయి తర్వాత ఆమె మరణించిందనేది తప్పుడు బోధని, అబద్ధ బోధని ప్రభు సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా మరొక నూతనమైన సందేశము ద్వారా ఈ ఆరాధన ద్వారా ఏమండి నేను మీ ముందుకి రాబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఏమండి ఈ ఆరాధనలో పాల్గొని సందేశాలను వీక్షిస్తూ ఖచ్చితమైనటువంటి వాక్యానుసరమైన ఆత్మీయతలో మీరు ముందుకు వెళ్ళాలని ప్రభు సేవకునిగా కోరుతూ యెఫ్తా లాంటి ఖచ్చితమైన ఆత్మీయతను కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అలాగని చెప్పి యెఫ్తా వలె బుద్ధి తక్కువ తొందరపాటు మృక్కుబళ్ళు ఎవరు దయచేసి చేయొద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీ యొద్ద నుండి ఖచ్చితమైన ఆత్మీయత కోరుతూ ఉన్నాడు. నువ్వేదో విజయం సాధించాలి, నువ్వేదో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందాలని తొందరపాటు ఏమండి అంతేకాకుండా మరి ఏమండి బుద్ధి తక్కువ మృక్కుబళ్ళు చేసే ఆ ప్రయత్నాలు దయతో చేయొద్దని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. మీరు వీక్షించడమే కాకుండా ఇటువంటి ఆత్మీయ సందేశాలు ఏమండి మరి మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేయండి. ఏమండి అక్కడక్కడ చూసే ప్రయత్నం చేయొద్దు. పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని వినండి. ఏమండి గొప్ప మేలు మీకు జరుగుతుంది. ఒక ఖచ్చితమైన వాక్యం మీకు తెలియపరచబడుతుంది. తద్వారా ఒక ఖచ్చితమైన ఆత్మీయతలో మీరు ముందుకు నడిపించబడటం ద్వారా ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు పొందుతారు. రండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య,
నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మా ఈ ఆరాధన ద్వారా దేవా నీవు మాకు ఇచ్చిన తలంపులను అయా మాకు ఆత్మీయులందరికీ, క్రైస్తవ లోకమంతటికి ఈ విధముగా ఈ ఆరాధన ద్వారా తెలియపరచడానికి, బోధించడానికి, ఉపదేశించడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధన వీక్షిస్తున్న మా ప్రియులందరిపై నిండారైనటువంటి మీ దీవెనలు దిగనిమ్మని వేడుకొనొచ్చు. ఈ యొక్క ఆరాధన వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు, కుటుంబాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్థలం మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న మాత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రభేశ్వర రక్తమే ఇచ్చే, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీద కృమారించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డారా, ఈ సమయంలో ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచయలు మీరు పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రభు మిమ్ముని, మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్.